మంచి పని. కమల ఆ రోజు బడి నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళుతుంది. అలా కొంత దూరం వెళ్ళేసరికి రోడ్డు పక్కన ఉన్న పొద పక్కన ఎర్ర సంచి పడి ఉంది. ఇదేంటబ్బా అనుకుంటూ ఆ సంచి తీసి చూస్తే అందులో ఒక నోట్ల కట్ట, 2 గాజులు కనిపించాయి. కమల ఆశ్చర్యపోయింది. గబగబా ఇంటికి వెళ్ళి ఆ సంచిని కమల తన నాన్న సుధాకరణానికి ఇచ్చింది. సుధాకరం డబ్బు లెక్క పెడితే 10,000 రూపాయలు ఉన్నాయి. ఆ 2 గాజులు బంగారు గాజులు. పాపం ఎవరో సంచి తీసుకెళ్తుంటే పడిపోయి ఉండవచ్చు. అంత డబ్బు బంగారం సంపాదించాలంటే ఎంత కష్టపడాలి కదా. ఆ డబ్బు బంగారం పోగొట్టుకున్న వ్యక్తి ఎంత బాధపడుతున్నారో కదా అనుకున్నాడు సుధాకరం. ఏది ఏమైనా ఆ సంచి పోగొట్టుకున్న వ్యక్తికి సంచిని చేరుస్తే ఆ వ్యక్తి సంతోషిస్తాడు. అందాక దేనికోసం అంత డబ్బు బంగారం తీసుకెళ్తున్నాడో ఆ పని కూడా నెరవేరుతుంది అని మంచిగా ఆలోచించాడు సుధాకరం. పోలీస్ స్టేషన్లో సంచి ఇస్తే ఆ వ్యక్తికి అది చేరుతుందో లేదో తనే ఏదో విధంగా ఆ వ్యక్తిని వెతికి పట్టుకొని సంచి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. సంచిలోని డబ్బును గాజులను టేబుల్ మీద పెట్టి సంచి అంతా బాగా వెతికాడు. దానిలో రాజేశ్వరి తాళిబొట్టు అని రాసి ఉన్న కాగితం దొరికింది. పెళ్లికి పెట్టుకున్న డబ్బు గాజులుగా సుధాకరం అర్థం చేసుకున్నాడు. కాని వాళ్ళు ఎక్కడి వారో చిరునామా తెలియదు. ఆ రోజు రాత్రి ఆ సంచి విషయం ఆలోచిస్తూ పడుకున్నాడు సుధాకరం. మనసుంటే మార్గం దొరికింది అన్నట్లుగా మాఘమాసం మొదలైంది కనుక కళ్యాణ మండపాలకి వెళ్ళి పెళ్లివారు పెళ్లి కూతురి పేరు వివరిస్తే విషయం తెలియవచ్చు కదా అని ఆలోచించాడు. అన్నట్లుగానే సుధాకరం కళ్యాణ మండపాల్లో విచారిస్తే పెళ్లి కూతురు రాజేశ్వరి, పెళ్లి కొడుకు రమేష్ అన్న పేర్లు ఒక కళ్యాణ మండపం వారు తెలిపారు. పెళ్లి 10వ తారీఖునని కూడా చెప్పారు. 10వ తారీఖున సుధాకరం ఎర్ర సంచిని జాగ్రత్తగా మరో సంచిలో పెట్టుకొని కళ్యాణ మండపం వద్దకు వెళ్ళాడు. అక్కడ పెద్దవారిని అడిగి పెళ్లి కూతురు తండ్రి రాఘవయ్య గారిని కలిసి తనకు తాను పరిచయం చేసుకున్నాడు. రాఘవయ్య గారు, మీరు ఈ మధ్య ఏదైనా సంచి పోగొట్టుకున్నారా అని అడిగాడు సుధాకరం. అతని వైపు ఆశ్చర్యంగా చూసి రాఘవయ్య దిగులుగా, అవునండి, నా ఎర్ర సంచి. సేటు దగ్గర బంగారు గాజులు విడిపించి పెళ్లి కోసం బ్యాంకులో డబ్బు తీసి సంచిలో పెట్టాను. ఆ డబ్బును ఏ ఇతర ఖర్చులకు వాడకుండా పెళ్లి కూతురు పేరు కూడా రాసి పెట్టాను. ఎప్పుడైనా నేను డబ్బు సంచిలో పెడితే అది ఏ ఖర్చుకు వాడాలో రాసి పెట్టడం అలవాటు అని చెప్పాడు. ఆ మంచి అలవాటే మీ డబ్బు మీకు చేరేట్లు చేసింది. ఆ సంచి మా అమ్మాయికి దొరికితే నాకు తెచ్చి ఇచ్చింది. ఇదిగోండి మీ ఎర్ర సంచి అని తన బ్యాగులో నుంచి ఎర్ర సంచి తీసి ఇచ్చాడు సుధాకరం. సంచిని చూసిన రాఘవయ్య కళ్ళల్లో కోటి వెలుగులు. మీరు నా డబ్బు నాకు ఇచ్చి ఆదుకున్నారన్నాడు ఆనంద బాష్పాలతో. సుధాకరం చేతులు పట్టుకుంటూ, తమరు తప్పకుండా భోంచేసి వెళ్ళండి. ఈ అడావిడి తగ్గాక మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకురండి. అమ్మాయికి మంచి బహుమతి ఇవ్వాలి. అది నా ముచ్చట, కాదనకండి అని ఎంతో మర్యాదగా చెప్పాడు రాఘవయ్య. అక్కడికి వచ్చిన పెళ్లి పెద్దలు సుధాకరం మంచి మనసును తెలుసుకొని ఎంతో మెచ్చుకున్నారు. తల్లిదండ్రులు ఇలా మంచి ఆలోచనలతో ఉంటే పిల్లలకు కూడా మంచి బుద్ధులు అలవడతాయని అందరూ అనుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.